Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్. ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేను ఎంసెట్ చీట్ కోడ్స్ గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో దిస్ వీడియో మైట్ బీ లెంతీ బట్ స్టిల్ నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికి ట్రై చేసినాను. సో వాచ్ ద వీడియో టిల్ దెన్, డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ చీట్ కోడ్స్ అనేటివి ప్యూర్ లక్ బేస్డ్ గేమ్ అనమాట. అసలు మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని అసలు గ్యారంటీ అయితే ఉండదు. ఫస్ట్ చెప్తున్నాను, వర్కౌట్ అయితే మంచిదే, హ్యాపీ బట్ స్టిల్ వర్కౌట్ కాకపోయినా కూడా మీరు అంతే స్టేబుల్గా ఉండాలి. మీ గుండెని రాయి వేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. మాక్సిమం వర్కౌట్ అయితే అవుతాయి బట్ స్టిల్ అప్పుడప్పుడు నాలాగా అన్ఫార్చునేట్గా వర్కౌట్ కాకపోవచ్చు కూడా. ఒకసారి నా ఇంటర్మీడియట్ సమ్మరీస్ చూడండి. నేను ఇంటర్మీడియట్ చదివింది నారాయణ కాలేజ్. ఆ నారాయణ కాలేజ్లో ఏంటంటే లాస్ట్ ఒక 2 to 3 monthsలో నేను ఆల్మోస్ట్ 20+ మాక్ టెస్ట్ రాసి ఉంటా. ఆ 20 to 30 మాక్ టెస్ట్లలో నాకైతే అరౌండ్ 95+ వచ్చినాయి మార్క్స్. ప్రతి దాంట్లో అరౌండ్ 90, 95, 100. సో ఆ రేంజ్లో వచ్చాయి అనమాట. నాకు 1-2 సార్లు అరౌండ్ 80, 78, 83 సో అట్లా వచ్చినాయి అనమాట. నా ఫైనల్లో కూడా అరౌండ్ 80 మార్క్స్ వచ్చినాయి. సో మీ లోయెస్ట్ మార్క్ టెస్ట్ స్కోర్ అయితే ఉంటుందో మీకు అదే ఎక్స్పెక్ట్ చేయండి ఫైనల్లో. అంటే అదే రావాలని అనట్లేదు, కానీ అంతకన్నా బెటర్ వస్తే మాత్రం చాలా హ్యాపీ. అన్ఫార్చునేట్గా ఏమైందంటే నా ఫైనల్ ఎగ్జామినేషన్లో చీట్ కోడ్స్ అనేవి వర్కౌట్ కాలేదు. నాకు ఎలా తెలిసింది వర్కౌట్ కాలేదంటే, నా రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా, రెస్పాన్సిబిలిటీ డౌన్లోడ్ చేసుకున్నాను, నేను చెక్ చేసుకున్నాను అనమాట నా ఆన్సర్స్ అనేవి. సో నేను జెన్యూన్ చేసిన అయితే మాక్సిమం కరెక్ట్ అయినాయి. నేను చీట్ కోడ్స్ అప్లై చేసి పెట్టిన అన్ని తప్పైనాయి అనమాట. నాకు మాత్రం అసలు వర్కౌట్ కాలేదు. సో మీకు కూడా వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేము. అది మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రోజు మీ టైం ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఆ దేవుడి పైన భారం అని చెప్పేసి అనుకుంటాం మనం అందరం. ఆ దేవుడు కొంచెం కరుణించి కొంచెం మంచిగా వచ్చేటట్టు చేస్తే మాత్రం మనకు లక్ వచ్చేస్తుంది, లేదంటే మాత్రం బిస్కెట్ అయిపోయే ఛాన్స్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను మొత్తం రీసెర్చ్ చేసి మీకు ప్రాక్టికల్గా పేపర్లో కూడా ప్రూవ్ చేసి చూపిస్తాను అనమాట, ఇవన్నీ కరెక్ట్ అవుతున్నా లేవని చెప్పేసి. అది కూడా ఎంసెట్ 2023 పేపర్ తీసుకొని మీకు చీట్ కోడ్స్ అప్లై చేసి చూపిస్తే టెన్షన్ పడకండి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నాకైతే వర్కౌట్ కాలేదు బట్ స్టిల్ మా ఫ్రెండ్కి వర్కౌట్ అయింది. అతనికి ఎంసెట్లో అరౌండ్ 100+ మార్క్స్ వచ్చినాయి అండ్ బిలో 2000 ర్యాంక్ అయితే వచ్చింది అనమాట. సో మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంది, కాకపోవడం కూడా అంతే ప్రాబిలిటీ ఉంది. సో మిమ్మల్ని అయితే మోసం చేయాలనుకోవట్లేదు, నేను జెన్యూన్ రివ్యూ అయితే చెప్పేసాను అనమాట. అండ్ ఇంకొక చిన్న విషయం, మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట ఏఐఎంఎల్ ఏ సెక్షన్లో. అంటే నేను సివిఆర్ కాలేజ్ కదా, సివిఆర్ కాలేజ్లో నేను ఏఐఎంఎల్ బి సెక్షన్, మా ఫ్రెండ్ కూడా ఏఐఎంఎల్ ఏ సెక్షన్లో ఉంటాడు. ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఏ సెక్షన్లో మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నాకు అతని ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఒక 10 to 20 క్వశ్చన్స్ వదిలేసింది అనమాట. సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. అదే చెప్తున్నాను, చీట్ కోడ్స్ అప్లై చేయండి బట్ ఏ స్టేజ్లో అప్లై చేయాలో కూడా చెప్తాను. మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎన్ని అవర్స్, 3 గంటలు. సో 3 hours ఈజ్ ఈక్వల్స్ టు 180 minutes. 180 minutesని 3 parts డివైడ్ చేయండి, 60, 60, 60. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఏం చేస్తారంటే, మీరు ఈజీగా ఉన్న క్వశ్చన్స్, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయినా, సో ఇలా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నేను ట్రై చేస్తా. అట్లాంటి చాప్టర్స్ ఉంటాయి కదా, అది కూడా విచ్ టేక్స్ లెస్ దెన్ 1 minute ఆర్ ఈవెన్ 30 seconds. సో 30 seconds to 1 minuteలో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని చేసేయండి. సో మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉన్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ వచ్చు, విచ్ టేక్స్ అరౌండ్ 30 seconds to 1 minute. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, ఈ క్వశ్చన్ నాకు రాదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, ఈ క్వశ్చన్ నాకు వచ్చు బట్ కొంచెం టైం పడుతుంది, స్కిప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు వచ్చు, బిలో 30 seconds సాల్వ్ అవుతుంది, సాల్వ్ చేసేయండి. సో అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఫస్ట్ 60 minutes సాల్వ్ చేయండి. 60 అయినా సరే, ఒక 50 minutes అయినా సరే సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో ఏంటి అంటే, మీరు ఇందాక ఈజీ క్వశ్చన్స్ చేశారు, అంటే 30 seconds to 1 minute ఏవైతే తీసుకుంటుందో ఆ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే, విచ్ టేక్స్ అరౌండ్ 1 minute to 1.5 minutes ఆర్ మ్యాక్స్ 2 minutes. సో మీకు వచ్చు క్వశ్చన్, మీరు సాల్వ్ చేస్తారు బట్ కొంచెం టైం పడుతుంది. అలాంటి క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ 60 minutes సాల్వ్ చేయండి. సో మీకు ఆల్రెడీ 2 hours అయిపోయింది మీ ఎగ్జామినేషన్లో, మీకు లాస్ట్ 1 hour మాత్రమే ఉంది. ఈ లాస్ట్ 1 hourలో మాత్రమే చీట్ కోడ్స్ అప్లై చేయాలి. మీరు ఫస్ట్ 1 hourలో చీట్ కోడ్స్ అప్లై చేశారు అనుకోండి, మీ ఎగ్జామ్ ఆగం అయిపోతుంది. ఆ దేవుడి పైన భారం వేసినా, ఎవరిపైన భారం వేసినా కూడా మనం ఏం చేయలేము, అది హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం. జస్ట్ చీట్ కోడ్స్ అప్లై చేశారు అనుకోండి, ఎగ్జామ్ మొత్తం మీకు మాక్సిమం 40 మార్క్స్ వస్తాయి, అంతకన్నా ఎక్కువైతే రాదు. మీ ర్యాంక్ కూడా చెప్పేస్తాను నేను, 1 lakh to ఇంకా దానిపైనే వస్తుంది, ఇంకా ఆల్మోస్ట్ 1 lakh రేంజ్ వస్తుంది. సో మీకు ఒక మంచి బెస్ట్ ఐడియల్ ర్యాంక్ రావాలంటే ఈ చీట్ కోడ్స్ అనేవి లాస్ట్ 1 hourలో అప్లై చేయండి. మీ క్వశ్చన్స్ వదిలేసే ఛాన్స్ ఉండదు. మా ఫ్రెండ్ ఏం చెప్పిన 10 to 20 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ వదిలేసిండు. ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే మీరు 10 to 20 క్వశ్చన్స్ వదిలేసే ప్రసక్తే ఉండదు. 30 seconds to 1 minute స్పాన్ ఈజీ క్వశ్చన్స్ అని చేసేసారు ఆల్రెడీ. లాస్ట్ 1 hourలో ఏం చేయాలి అంటే, మీరు చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయాలి. ఈ చీట్ కోడ్స్ కూడా ప్రతిదానికి అప్లై కాదు. దేనికి అప్లై అవుతాయి అంటే, కొన్నిటికి మాత్రమే అప్లై అవుతాయి. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఏం అడిగిండు అంటే, అన్న ఒకవేళ ఆప్షన్స్ 1, -1, 2, -2 ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మనం చీట్ కోడ్స్ అప్లై చేసి దీని కరెక్ట్ ఆన్సర్ ఎట్లా అనుకుంటామని అడిగింది అనమాట. దాని దగ్గర ఆన్సర్ అయితే లేకుండా అనమాట అప్పుడు. సో ఇప్పుడు అదే చెప్తున్నా, ఆన్సర్ అయితే లేదు, వాటికి చీట్ కోడ్స్ అయితే అప్లై చేయలేము. అది నువ్వు కాదు, నేను కాదు, ఎగ్జామినర్ కాదు, క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు కూడా ఆ క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేదు. 25% ప్రాబిలిటీ ఉండేది, అంటే 1/4 మాత్రమే ప్రాబిలిటీ ఉంటుంది. బట్ స్టిల్ దీనికి కూడా ఒక చిన్న సొల్యూషన్ ఉంది, దీనికి ఒక ట్రిక్ అయితే అప్లై చేయొచ్చు. దానికి ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. సో 2 parts అయిపోయినాయి.
ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫస్ట్ 1 అవర్లో ఏమో ఈజీ క్వశ్చన్స్, సెకండ్ 1 అవర్లో కొంచెం మీడియం క్వశ్చన్స్ చేసినాం. ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ చేసి ఉంటాం ఇట్లా ఒక 80 to 100 వేసుకోండి. 80 to 100 క్వశ్చన్స్ ఫస్ట్ 2 అవర్స్ సాల్వ్ చేయాల్సింది మనం. మిగతా ఒక 60 క్వశ్చన్స్ ఉన్నాయా, ఒక 60 to 70 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 60 to 70 కొంచెం హార్డ్ క్వశ్చన్స్, అవి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వస్తే అటెంప్ట్ చేయండి, రాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 60 to 70 క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేయాలి అంటే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. 60 out of 60 క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ వర్కౌట్ కాదు. మీకు దాంట్లో ఓన్లీ 30 or maximum 40 క్వశ్చన్స్ మాత్రమే చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు వర్కౌట్ కాదు, ఇప్పుడు చెప్పిన 1 -1 2 -2 వర్కౌట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ అయితే గెస్ చేయలేమన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ పక్కన పెట్టేయండి, దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇప్పుడు టిప్స్ చెప్పే ముందు ఆ 30 క్వశ్చన్స్ చీట్ కోడ్స్ అప్లై చేస్తాం పక్కన పెట్టేసేయండి. మిగతా 30-40 క్వశ్చన్స్ ఉంటాయి కదా చీట్ కోడ్స్ అప్లై కానివి, ఆ క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే అన్ని ఒకటే ఆప్షన్ పెట్టండి. అంటే ఐదర్ A or B or C or D. అది కూడా ఏది పెట్టాలంటే అందరికి ఒకటే A పెట్టండి B పెట్టండి అని చెప్పాను. నిజంగా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఒకసారి మీ పేపర్ని స్కాన్ చేయండి. సో మాక్సిమం ఒక 1 minute స్పెండ్ చేయండి, ఇంకా ఎక్కువైతే ఒక 2 minutes స్పెండ్ చేయండి అంతే. ఆ 2 minutesలో ఒక్కసారి మీరు చెక్ చేయండి, ఫాస్ట్ మౌస్ క్లిక్ చేసి మీరు ఏ అని ఆప్షన్స్ పెట్టారు, B అని ఆప్షన్స్ పెట్టారు, C అని పెట్టారు, T అని పెట్టారు, చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ Aలో ఒక 31 పెట్టారు, Bలో ఒక 12 పెట్టారు, Cలో ఒక 23 పెట్టారు, Dలో ఒక 42 పెట్టారు అనుకోండి. జస్ట్ ర్యాండమ్గా రాసిన వాల్యూస్ ఈ వాల్యూస్ ఏంటి, అన్ని చీట్ కోడ్స్ అప్లై చేసేసారు, ప్లస్ మీ జెన్యూన్ ఆన్సర్ రాశారు. అట్లా 108 క్వశ్చన్స్ అయినాయి. సో 108 క్వశ్చన్స్ అయినప్పుడు మిగతా ఎన్ని క్వశ్చన్స్ మీకు మిగిలి ఉంటాయి, మిగతా ఒక 52 క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి. ఆ 52 క్వశ్చన్స్కి మీరు ఏం పెడతారంటే అన్ని ఒక ఆప్షన్ పెట్టాలి. ఆ ఆప్షన్ ఏది పెడతారు, ఇప్పుడు ఇక్కడ B తక్కువ ఉన్నాయి, B అని చెప్పిన 12 చెప్పిన, సో ఏం చేస్తారంటే అన్ని Bనే పెట్టేయండి. ఎందుకంటే మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ABCD పర్ఫెక్ట్ 40-40-40-40 ఉండవు, అది ఎక్కడ జరగదు. కావాలంటే PYQs చెక్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి, ఎగ్జాక్ట్ 40-40-40-40 ఉండవు. ఇంకా +or-10 వరకు ఉంటాయి అనమాట. ఒకటి 50 ఉంటుంది, ఒకటి 30 ఉంటుంది, ఒకటి 35, 32, 29, 28 అట్లా ఉంటాయి అనమాట. బట్ మోర్ ఆర్ లెస్ అరౌండ్ ఇక 40 వరకు వేసుకోండి. సో 40 వరకు వేసుకున్నప్పుడు మీకు B ఎన్ని వచ్చినాయి, 12 13 వచ్చినాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వర్స్ట్ కేసులో 30 క్వశ్చన్స్ మాత్రమే B ఆప్షన్ అనుకోండి, మార్క్స్ చేసిన 12 కాబట్టి మీకు అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏం తెలుసా, నా ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఈ చీట్ కోడ్స్ అన్నిటికీ అప్లై చేసిన. ఇప్పుడు 108 క్వశ్చన్స్కి నేను ఏం చేసిన, చీట్ కోడ్స్ అప్లై చేసిన ప్లస్ జెన్యూన్ నాలెడ్జ్ వాడినా. మిగతా ఒక 40-50 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్ని ఒకటి ఆప్షన్ పెట్టుంటే మాకు పక్కా ఒక బిలో 2000 ర్యాంక్ అయితే వచ్చేది. నేను ఏం చేసిన, వాటి కూడా చీట్ కోడ్స్ అప్లై చేసిన, అప్లై కాని వాటి కూడా చీట్ కోడ్స్ అప్లై చేసి అటు కూడా పెట్టేసి వచ్చాను అనమాట. అది నేను చేసిన మిస్టేక్ అనమాట. ఇప్పుడు మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఫస్ట్ ఏంటంటే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. అంటే మనకి వాడు క్వశ్చన్లు ఇస్తాడు, బోత్ స్టేట్మెంట్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, A is కరెక్ట్, B is రాంగ్, A is రాంగ్, B is కరెక్ట్, ఆర్ బోత్ ఆర్ ఫాల్స్ అట్లా ఇస్తాడు. అసర్షన్ బేస్డ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా, ఆ స్టేట్మెంట్స్లో చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు. మాక్సిమం మనకి 70%లా బోత్ A and B కరెక్ట్ ఉంటుంది, 30% కేసెస్లో మనకి బోత్ ఆర్ రాంగ్ ఆప్షన్ ఉంటుంది. మాక్సిమం కేసెస్ ఏముంటాయి అంటే ఐదర్ బోత్ కరెక్ట్ ఆర్ బోత్ రాంగ్, అందులో కూడా మనకి బోత్ కరెక్ట్ మెజారిటీ ఛాన్స్ అనమాట. ఇట్లా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ పెట్టి వాడితే మాత్రం పక్క కరెక్ట్ అవుతాం. మన చీట్ కోడ్స్ 99% కరెక్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంటుంది, బట్ కొంచెం కామన్ సెన్స్, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ABCD ఆప్షన్స్ ఉన్నాయి, మనకు అసలు ఏం ఐడియా లేదు, ఏ కరెక్టా B కరెక్ట్, అసలు క్వశ్చన్కి ఆప్షన్కి సంబంధం లేదు, మనకి ఏం తెలుస్తలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే గో ఫర్ ఐదర్ B or C అనమాట. జనరల్గా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 60% ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే B or C కరెక్ట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. AD కూడా ఉంటాయి, బట్ అది 40%, అంటే మెజారిటీగా BC ఉంటుంది. సో ఇక మీరు వర్స్ట్ కేసులు ఉన్నారు, నాకు ఏం తెలుస్తలేదు అన్నప్పుడు గో ఫర్ ఐదర్ B or C. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒకవేళ మీకు ఆప్షన్స్ అనేవి పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1, ఒక 2, ఒక 3, ఒకటి 3.5, 3.8 అట్లా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అంటే పాయింట్స్ ఉన్నప్పుడు మీకు మాక్సిమం పాయింట్స్ ఉండేది కరెక్ట్ అవుతుంది అనమాట. అది ఆడ్ వన్ అవుటే, కానీ అప్పుడప్పుడు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే దానికి ఎక్కువ ఉంటుంది. పాయింట్స్ ఉంటే మాత్రం గో ఫర్ ది పాయింట్స్ ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్. ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే మీకు ఒక ఆప్షన్ తెలిసి ఉంటుంది, ఇది పక్క తప్పు, ఇది మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ కానీ లేకపోతే మొత్తం వేరే చాప్టర్ది, దానికి రిలేటెడ్ టెర్మినాలజీ మొత్తం ఈ ఆప్షన్లు ఇచ్చిండు అన్నప్పుడు అది బ్లైండ్గా ఎలిమినేట్ చేసేసేయండి. యూ కెన్ గో ఫర్ ఐదర్ A, B or C. అందులో కూడా మీరు కొంచెం కామన్ సెన్స్ వాడి అట్లా చేస్తే మాత్రం ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ మిగులు ఉంటాయి, ఐదర్ A or B or A or D అట్లా 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్ మాత్రం కొంచెం ఇంకా మీరు ఏదో గెస్ అయితే పెట్టేయాలి, వైల్డ్ గెస్ పెట్టాలి. సో ఎప్పుడైతే మీరు ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారో మీకు 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్లో మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత, 50% ఛాన్స్ ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ దట్ అనమాట. ఆ రెండింటిలో ఏదో ఒకటి పెట్టేసేయండి, డిపెండ్స్ ఆన్ యువర్ లక్. మీకు కరెక్ట్ అయితే లేదంటే మిస్టేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్ మెథడ్. ఆడ్ వన్ అవుట్ మెథడ్ అంటే ఏంటంటే కొంచెం సిమిలర్ టు ఎలిమినేషన్ మెథడే. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఎట్లా అనుకోండి, 1, 2, 3, ఇంకోటి 1000. సో 1000 అనేది ప్యూర్గా ఆడ్ అనమాట, అది ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది నీకు. సో అది బ్లైండ్గా రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఒకవేళ మీకు ఒకటి 1, ఒకటి 3, ఒకటి 83, ఒకటి √5 ఉంది అనుకోండి, ఆ √5 ఏంది, ఇవన్నీ రేషనల్ నెంబర్స్, అది రేషనల్ నెంబర్. సో అది రిమూవ్ చేయొచ్చు. సో అలా మీకు ఆడ్ ఏవైతే అనిపిస్తాయో అవి బ్లైండ్గా రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే 1, 2, 4, 8 అంటే మల్టిప్లైడ్ బై 2 ఇస్తాడు. అలా మీరు లోయెస్ట్ వాల్యూ నెగ్లెక్ట్ చేయండి, హైయెస్ట్ వాల్యూ నెగ్లెక్ట్ చేయండి. ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఉంటాయి చూసినా, మీకు దాంట్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ప్రతిసారి కాదు, మాక్సిమం కేసెస్లో ఇన్ బిట్వీనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చీట్ కోడ్ ఏంటంటే చాలా మంది తెలియదు సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తారంటే
మీరు ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అలా తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చూడండి. ఇప్పుడు తీటా ఈక్వల్స్ టు 45, 90, 0 అట్లా ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చూడండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు సర్కిల్, పారాబోలా అట్లుండే అనుకోండి, అలా కూడా వాడు ఇస్తాడు. ఇప్పుడు రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఆ రెండు స్ట్రైట్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అవుతుంది, అట్లా ఇస్తాడు. మీరు ఏం చేయొచ్చు, ఆ రెండు స్ట్రైట్ లైన్స్ పాయింట్ అనుకోవచ్చు. ఆ పాయింట్ కనుక్కున్న తర్వాత మీకు x, y 2 కోఆర్డినేట్స్ వస్తాయి. అవే కోఆర్డినేట్స్ మీరు ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చూసారు అనుకోండి, సర్కిల్ ఈక్వేషన్లో మీకు ఎప్పుడైతే 0, 0 వస్తుందో మీకు అదే ఆన్సర్ అనమాట. సో అట్లాంటి కొన్ని సబ్స్టిట్యూషన్ ట్రిక్స్, ఆ సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ తెలుసుకోండి. ఇంటిగ్రేషన్ కొన్ని ఉంటాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి, కెమికల్ కైనెటిక్స్ కొన్ని ఉంటాయి. సో అలా కొన్ని సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ ఉంటాయి. ఆ సబ్స్టిట్యూషన్ ట్రిక్స్ కూడా తెలుసుకోండి, మీరు అప్లై చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే సిమిలర్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ తీసుకోండి. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో ఒకటి ఫస్ట్ ఆప్షన్ 3, 1, 4, 2 ఇస్తాడు, నెక్స్ట్ ఆప్షన్ 3, 4, 1, 2 ఇస్తాడు, నెక్స్ట్ ఒక 1, 2, 3, 4, ఒక 4, 2, 3, 1 ఏదో వచ్చింది అనుకోండి. సో 1, 2, 3, 4, 4, 2, 3, 1 మీకు సంబంధం లేదు, సో అవి రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ 3, 4, 1, 2, 3, 4, 2, 1 అట్లా మీకు 3, 3తో స్టార్ట్ అయ్యింది. సో కొంచెం సిమిలర్ ఉన్నాయి. సో ఆ రెండింటిలోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సిమిలర్ ఆప్షన్ బేస్డ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే లెంతియెస్ట్ ఆప్షన్, అలా లెంత్ ఉన్న కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే TSMC 2023 పేపర్ తీసుకొని ఇవే చీట్ కోడ్స్ మీకు దాంట్లో అప్లై అవుతున్నాయో లేదా మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను అనమాట, జెన్యూన్గా చూపిస్తాను. సో ఇంకెందుకు లేదు, చీట్ కోడ్స్ అప్లై చేసేద్దాం రండి. సో ఇప్పుడు మనం మ్యాథ్స్ PYQస్కి అయితే అప్లై చేసి చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని 2023 అనమాట. TSMC 2023 నుంచి వన్ ఆఫ్ ద షిఫ్ట్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ మీకు నార్మల్ ప్రొసీజర్ చెప్తానండి. మీరు ఏం చేస్తారు, x⁴ ఉంది, సో దీన్ని x² t సబ్స్టిట్యూట్ చేసుకోండి, దాంతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, దాంతో డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయండి, b² - 4ac. ఇక్కడ వచ్చి నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ వాల్యూ వస్తుంది మీనింగ్ ఏంటి, నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్ అంటే ఏంటి అంటే y ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు t సబ్స్టిట్యూట్ చేస్తారు కాబట్టి t యొక్క మినిమం వాల్యూ ఏమవుతుంది, -b/2a, మీకు తెలిసిందే ఫార్ములా. దాని ప్రకారం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. సో ఈ 1 వాల్యూ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో 1 - 2 + 3, 3 - 1 అంటే 2 వస్తుంది అనమాట. సో y మినిమం 2 వచ్చేది, ఇదే వాల్యూకి సబ్స్టిట్యూట్ చేయండి. సో మొత్తం మనం y అనుకున్నాం కదా, సో log of 2 to the base 0.5 1/2. సో ఇది సింప్లిఫైస్ -1 వస్తుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, నేను జస్ట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, బికాస్ ఈ లెక్చర్ కాదు కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది మనం చెప్తే. సో ఇప్పుడు దీనికి చీట్ కోడ్ ఎట్లా అప్లై చేస్తాం తెలుసా. సో ఫస్ట్ మీరు లోయెస్ట్ వాల్యూ తీసేయండి, హైయెస్ట్ వాల్యూ తీసేయండి. నెక్స్ట్ మిడిల్లో 2 B or C ఈ రెండింటిలో తీసుకోండి అనమాట. ఇందులో కూడా మీరు లోయెస్ట్ వాల్యూ చూస్ చేసుకుంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. సో దాట్స్ రీజన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూడండి -∞ +∞ ఇది కొంచెం హైయెస్ట్ ఉంది, చాలా పెద్ద ఇంటర్వెల్, ఇది చాలా చిన్న ఇంటర్వెల్. సో లోయెస్ట్ తీసేయండి, హైయెస్ట్ తీసేయండి. నెక్స్ట్ మీ మిడిల్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి అనమాట. ఏది తీసుకుంటే బెటర్ అంటే యూ కెన్ ఫర్ స్మాలెస్ట్ వాల్యూ. ఇది మొత్తం నెగిటివ్స్ ఉంటుంది కానీ తక్కువ వాల్యూ, ఇది మొత్తం పాజిటివ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో గో ఫర్ ది లోయెస్ట్ వాల్యూ. కాబట్టి -∞ to -1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాట్రిసెస్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఇఫ్ P is a non-singular matrix such that I + P + P² + 1 up to P power 0, then P inverse ఏందని అడుగుతాడు. సో మీరు ఏం చేయొచ్చు, దీన్ని GB ప్రకారం చేయొచ్చు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రకారం కామన్ రేషియో యాజ్ వెల్ ఫస్ట్ టర్మ్ తీసుకొని ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఆర్ఎల్స్ ఏం చేస్తారు సింపుల్గా అంటే P ఇన్వర్స్ మల్టిప్లై అయ్యండి ఆన్ బోత్ సైడ్స్. జస్ట్ మీరు సింప్లిఫై చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -P power + P power వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చీట్ కూడా ఎట్లా అప్లై చేస్తామంటే యూ కెన్ గో ఫర్ ఐదర్ A or B or C or D. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండు, క్వశ్చన్స్లో ఏమి ఇచ్చిండు, P power ఇచ్చిండు. సో P power ఇచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ కూడా P power ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. మీరు ఏమైనా కొంచెం లాజిక్ అప్లై చేసుకుంటే అట్లా P power అనేది ఛాన్స్ ఉంటుంది, బట్ మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ ఇక్కడ 50% ప్రాబిలిటీ ఉందన్నమాట మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఇప్పుడు మనకి ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఏంది, సింపుల్ మనకి ఏం లేదు, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయండి, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ cos θ - cos θ2 వస్తుంది. సో ఇక్కడ మీరు θ1 - θ2 0 అంటే θ1 θ2 = 0 వచ్చేస్తుంది. ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్ వచ్చేసరికి 0 అనమాట. సో మీకు ఎప్పుడైనా ఆప్షన్స్ 0 అనిపించింది అనుకోండి, అప్పుడప్పుడు మనకి తప్పు అవుతుంది, బట్ అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఎక్కువ 0 అయ్యే ఛాన్స్ కరెక్ట్ అనిపించింది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అడిగింది కాబట్టి కొంచెం నాకు అనిపించింది, సో 0 పెట్టేసాను అనమాట. సో ఇక్కడ చూడండి 1 + I² I⁴ I⁴ 6 ఉంటే I⁴ మీరు ఏం చేయొచ్చు, ఫస్ట్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోండి. ఇదన్నీ ఇట్లా 1012 టైమ్స్ ఉంటాయి. ఎందుకు 1012, 2024 ఇక 2 ఇంక్రిమెంట్ కాబట్టి 1012 టైమ్స్. సో మీరు ఏం చేస్తారు, అన్ని వాల్యూస్ రాసుకోండి. మీకు తెలిసి I² - 1 I³ అంటే మళ్ళీ -I I⁴ అంటే +1. సో అన్నీ రాసుకోండి. టెలిస్కోప్ మెథడ్ ప్రకారం అన్ని క్యాన్సిల్ అయిపోతే +1 - 1 +1 - 1 లాస్ట్కి +1 మిగులుతుంది. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్కి మనం చీట్ కోడ్స్ అప్లై చేయలేమన్నమాట. ఇది ఎట్లుంది, 1 - 1 2 - 2 లా ఉంది. ఇది మనం చెప్పలేము, నువ్వు కాదు నేను కాదు ఎవరు చెప్పలేరు అనమాట దీనికి ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలని చెప్పారు కదా నేను, ఇట్లాంటి క్వశ్చన్ పక్కన పెట్టుకొని లాస్ట్లో మీరు ఐదర్ అన్ని B or అన్ని C or అన్ని D, మీకు ఏవైతే తక్కువ వచ్చినాయి ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ అన్ని పెట్టేసండి. సో దట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ
మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. అంటే నేను ఈ క్వశ్చన్ కూడా ఎందుకు తీసుకున్నా అంటే మీకు చూపించడానికి, మిమ్మల్ని ఫూల్ చేయడానికి లేదు, మిమ్మల్ని మోసం చేయడానికి కాదు. సో ఈ క్వశ్చన్ కూడా అంటే ప్రతి క్వశ్చన్ వర్కౌట్ కాదు, కొన్ని క్వశ్చన్స్ వర్కౌట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చెప్పిన కదా ఏం చేయాలో, లాస్ట్కి వెళ్ళండి, అన్ని ఒక ఆప్షన్ పెట్టేయండి, మీకు కొన్ని కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. చూడండి, ఇదేంటి మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఏం లేదు, సింపుల్ అనమాట. మీరు ఫస్ట్ మొత్తం మల్టిప్లై అండ్ డినామినేటర్ని, దాని తర్వాత డివైడ్ చేసేయండి. డివైడ్ చేసిన మీకు కోషెంట్ వస్తుంది. డివిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కోషెంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. సో ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా సి వాల్యూ వస్తుంది, పీ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సి వాల్యూ ఏంది 81/2 సంథింగ్ వస్తుంది. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. వాడు ఏం అడిగిండు, పీ ఆఫ్ 3/2 ప్లస్ సి. సో ఎక్స్ ప్లస్ 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. సో పీ ఆఫ్ 3/2 అంటే 3/2 ప్లస్ 6 ప్లస్ 81/2. మీరు దాన్ని సాల్వ్ చేస్తే 48 ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చీట్ కోడ్ చూడండి. ఈ చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తామంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది, 0 అనేది క్లియర్గా ఆడ్ 1 అవుట్, ఇది ఎలిమినేట్ చేయండి అంటే అప్పుడప్పుడు కరెక్ట్ అవుతుంది. బట్ జనరల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే మనం 0 కొంచెం కష్టం కాబట్టి సో 0 అయితే ఇక్కడ తీసేసేయండి. అప్పుడప్పుడు అంటే మెజారిటీ 0 తీసేసేయండి, అప్పుడప్పుడు కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది నాకు చూపించినట్టు. సో 0 నెగ్లెక్ట్. ఇది చూడండి మరీ ఆడ్ 1 ఉంటుంది. ఇవన్నీ మనకి డెసిమల్స్ ఉంటాయి, ఇది మొత్తం మనకి ఫ్రాక్షన్లో ఉంది. సో ఇది కూడా తీసేయండి. డెసిమల్ ఇన్ ద సెన్స్ మీకు అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి, ఇది ఒకటి ఫ్రాక్షన్, ఇది ఆడ్ 1 ఎలిమినేట్ చేయండి. సో యూ కెన్ గో విత్ ఐదర్ 8 or 48, ఏదో ఒకటి పెట్టేయచ్చు. 50% ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు అడిషన్ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ సి వాల్యూ కాన్స్టెంట్ ఆల్రెడీ 40 పైన ఉంది కాబట్టి సో ఇట్ మైట్ బి నియర్ టు 40 అని చెప్పేసి 48 పెట్టేయచ్చు అనమాట మీరు. సో దాట్స్ వన్ కైండ్ ఆఫ్ చీట్ కోడ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ సింపుల్ క్వశ్చన్ 81/sin² x ప్లస్ 81/cos² x దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. సో మీరు ఏం చేయొచ్చు, cos² xని 1 - sin² x రాసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 81/sin² x టీ అని రాసుకోవచ్చు. దాని తర్వాత టీని మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే టీకి 2 వాల్యూస్ వస్తాయి. దీని తర్వాత మీరు జస్ట్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసారు అనుకోండి, 81/sin² x ఈజ్ ఈక్వల్స్ 3 వస్తుంది. సో దీన్ని 3/4 రాసుకోండి. సో 4sin² x ఈజ్ ఈక్వల్స్ టు, సో అట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసారు అనుకోండి, సింపుల్గా sin x వాల్యూ +or - 1/2 ఆర్ sin x ఈక్వల్స్ +or - √3/2 వస్తుంది. మీకు 4 వాల్యూస్ x వాల్యూస్ వచ్చేస్తాయి. 5/6 ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనం ఎట్లా గెస్ చేయగలుగుతాం అంటే, ఇందులో మీరు ఈవెన్ నెంబర్ చూడండి, 6, 4, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, 5/15 ఒకటి ఆడ్. సో అది రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇది కూడా మరీ లోయెస్ట్ మరీ హైయెస్ట్ తీసేయండి. మరీ లోయెస్ట్ అంటే ఏంది, 5/8 మరీ లోయెస్ట్ ఉంది, 5/4 అనేది కొంచెం మరీ హైయెస్ట్ ఉంది. సో అలా ఇంటర్మీడియట్ వాల్యూ ఏంది 5/6. నెక్స్ట్ చూడండి, హైపర్బోలిక్ ఫంక్షన్ వచ్చి చాలా ఈజీ. sin h of x అంటే sin h of log x ఈక్వల్స్ టు -2 x వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, sin h of x అంటే ఏంది e⁻x - e⁻−x/2. అదే కాస్ అంటే మీకు ప్లస్ ఉంటుంది మిడిల్ అంతే. సో మీరు జస్ట్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు x వాల్యూ -2 +or - √5 వస్తుంది. మీరు బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేసారు అనుకోండి, sin h లోపల ఏముంది x ఉంది అంటే మీకు అది log x అనమాట. log x అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది కాబట్టి, అంటే x లోపల మీరు ఎప్పుడు పాజిటివ్ వాల్యూ పెట్టాలి log లోపల కాబట్టి. సో మీరు -2 - √5 నెగ్లెక్ట్ చేస్తారు, -2 + √5 ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను చీట్ కోడ్లో ఎట్లా అప్లై చేస్తానంటే, ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, అది కరెక్ట్ కదా. సో ఫస్ట్ వన్ మీకు 2 పాయింట్ ఉంటుంది, అంటే √5 వాల్యూ అంటే పక్క 2 పైనే ఉంటుంది. సో అక్కడ పాజిటివ్, బీలో కూడా పాజిటివ్. మీకు సి అండ్ డీలో చూడండి పక్క నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. సి అయితే మొత్తమే నెగిటివ్, డి కూడా 2 - 2 అక్కడ నెగిటివ్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు అక్కడ. ఇక్కడ మీకు ఐదర్ ఏ ఆర్ బి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట. 50% ఛాన్స్ అయితే ఉందన్నమాట. సిడి పక్కా తప్పే. సో మీరు బ్లైండ్గా చీట్ కోడ్స్కి వెళ్ళే బదులు ఇట్లా కొంచెం లాజిక్, కొంచెం ఐక్యూ లెవెల్, అసలు బేసిక్ కామన్ సెన్స్ వాడి ఇట్లా ఎలిమినేట్ చేశారు అనుకోండి, ఈ చీట్ కోడ్స్ వల్ల మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు చాలా మార్క్స్ అనేది బూస్ట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది సింపుల్ లిమిట్స్ క్వశ్చన్. ఏం లేదు ఇక్కడ, లిమిట్ x → 1 2x - 3 √x - 1 / 2x² + x - 3 ఇచ్చాడు. సో ఇది కూడా మనకు సింపుల్ క్వశ్చన్. ఇది కూడా చూడండి 1 - 1 2 - 2 ఆ ఫార్మాట్లో ఉంది. ఇది కూడా కొంచెం గెస్ చేయడం కష్టమే, అయినా కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే చూపించాలి కాబట్టి, అవి కూడా చూపించాలి కాబట్టి అది కూడా తీసుకున్నాను. మీరు సింపుల్గా ఏం లేదు, √x + 1తో మల్టిప్లై డివైడ్ చేశారు అనుకోండి, కొంచెం సింప్లిఫై చేసేస్తే మీకు ఒక బేసిక్ ఫార్మాట్ వస్తుంది. అలా మీరు డైరెక్ట్ x1 పుట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా -1 పెట్టిన వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టుకోండి, లాస్ట్లో ఒకటిసారి అన్ని వాల్యూస్ సేమ్ పెట్టండి, ఐదర్ బి ఆర్ సి. మీకు ఏదైతే తక్కువ వచ్చినాయో ఆ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తక్కువ వచ్చిన ఆప్షన్ని అన్ని పెట్టేసేయండి. లేదంటే ఇంకా మీకు అసలు ఏం ఐడియా రావట్లేదు, చీట్ కోడ్స్ అప్లై చేయాలి అంటే యూ కెన్ గో విత్ ఎనీ వన్ ఆఫ్ ద బి ఆర్ సి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ బేసిక్ వెక్టర్ క్వశ్చన్ ఇచ్చిండు, అంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది బట్ ఈజీ అనమాట. ఇక్కడ a బార్ క్రాస్ i క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు j క్యాప్ ప్లస్ k క్యాప్ అన్నాడు. ఇంకో కండిషన్ ఇచ్చిండు, a బార్ డాట్ i బార్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి. దాని తర్వాత మనకి ఏం అడుగుతున్నాడు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద గివెన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు a బార్ అంటున్నాడు. సో మీరు ఏం లేదు, బేసిక్ క్యాలిక్యులేషన్ ఇస్తే అయిపోతుంది. మీకు కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు క్యాలిక్యులేషన్ అంతా. మీరు ఇచ్చిన కండిషన్ని కొంచెం ఈక్వేషన్ కొంచెం సింప్లిఫై అయ్యండి, z అండ్ y వాల్యూస్ వచ్చేస్తాయి, దాని నుంచి a వాల్యూ వస్తుంది, దాని నుంచి లైన్ పాసింగ్ అయితే ఇక వచ్చేస్తుంది. చీట్ కోడ్ ఎట్లా అప్లై చేస్తారంటే, ఇక్కడ మీకు ఏం లేదు, ఇక్కడ మీకు లెంతియస్ట్ ఆప్షన్ చూడండి. సో అన్నిట్లో లెంతియస్ట్ ఆప్షన్ ఏంటి, ఏ అనమాట. సో దాట్స్ రీజన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడప్పుడు మీరు లెంత్ ఏమవుతుందో అది కూడా చూసి పెట్టవచ్చు అనమాట ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చిండు, కొన్ని పాయింట్స్ ఇచ్చేసిండు.
దోస్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని ఇచ్చిండు. సో ఇక్కడ ఏ కామ బి ఎక్కడ లై అవుతుంది అని అడుగుతున్నాడు. బేసిక్ క్యాలిక్యులేషన్ ఏం లేదు దీంట్లో. ఆ స్లోప్ కనుక్కోండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోండి, దాని తర్వాత ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చూసుకుంటే మీకు ఏ వాల్యూస్ వచ్చేస్తాయి అంటే పాయింట్స్ వస్తాయి ఎక్స్ కామ వై. ఆ ఎక్స్ కామ వై ఏ సాటిస్ఫై చేస్తే మీకు అదే ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తే చూడండి. ఇక్కడ మీరు సిమిలర్ ఆప్షన్స్ కనుక్కోండి. సిమిలర్ ఎక్కడ ఉన్నాయి, 6x ఉంది, x ఉంది, సిమిలర్ కాదు. నెక్స్ట్ 2x ఈ రెండు సిమిలర్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టేసి ఇంకా మీరు ఇక్కడ మీకు బి ఆర్ సి ఎక్కువ కరెక్ట్ చేసేస్తుంది, సి పెట్టేసేయండి. నేను సాల్వ్ చేసి చూడండి, మాక్సిమం సి వస్తుంది అనుకుంటాను నేనైతే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఏబిసికేఆర్ నాన్ రియల్ నెంబర్స్ అండ్ మనకు ఒక లిమిట్ క్వశ్చన్ ఇచ్చాను అనమాట. మీరు ఏం లేదు దీంట్లో ఏం చేస్తారు, x = 1/y అనుకోండి. దాని ప్రకారంగా లిమిట్ y → 0 అన్ని y లా కన్వర్ట్ చేసేసండి. a/y + b/y + c/y -3 k/y = 0. మనకు బేసిక్ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం మీరు స్ప్లిట్ చేసుకోండి, దాని ప్రకారం రాసుకోండి. మీరు సింపుల్గా log 1 = 0 ఇది మొత్తం 1కి ఈక్వేట్ చేసుకోండి. k = ABC^1/3. ఇప్పుడు దీని చీట్ కూడా ఇట్లా అప్లై చేస్తామంటే మనకి జనరల్గా ఆప్షన్స్లో 0 కానీ 1 కానీ ఉందనుకోండి, నెగ్లెక్ట్ చేసేయండి. జనరల్ 0 కరెక్ట్ ఉండదు, 1 కరెక్ట్ ఉండదు. అప్పుడప్పుడు కరెక్ట్ అవుతుంది, నాకు చూపించినట్టు అప్పుడప్పుడు కరెక్ట్ అవుతాయి. మాక్సిమం కేసెస్లో రాంగ్ అవుతుంది కాబట్టి 0, 1 తీసేసేయండి. నెక్స్ట్ మనకి బీఆర్సీలో ఉంది. ఈ బీఆర్సీలో ఏదో ఒకటి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పలేం కానీ 50% ఛాన్స్ ఇక్కడ బ్లైండ్గా పెడితే మీకు ఏంది 25% ఛాన్స్. సో 0 కాదు 1 కాదు కాబట్టి అయితే బీఆర్సీలు ఉంటుంది కాబట్టి మీకు అట్లీస్ట్ ఒక 50% ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ దానికి. సో నేను వేరియస్ మోడల్స్ అయితే తీసుకుని కవర్ చేయడానికి ట్రై చేసినాను, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, బ్లైండ్గా చీట్ కోడ్స్ అప్లై చేయకండి. కొంచెం బేసిక్ కామన్ సెన్స్ మీకు 2 years చదివారు కాబట్టి అట్లీస్ట్ ఒక పైన తెలిసినా కూడా మీకు కొంచెం కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నా కూడా మీరు ఆ చీట్ కోడ్స్ ప్లస్ నాలెడ్జ్ అప్లై చేస్తే మాత్రం సో మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీస్ ఆర్ అబౌట్ మ్యాథ్ చీట్ కోడ్స్. అండ్ నెక్స్ట్ మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ POQs చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, F1, F2, F3 ఫోర్సెస్ ఏమి ఇచ్చాడంటే గ్రావిటేషనల్, వీక్ న్యూక్లియర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. సో మనకు తెలిసింది గ్రావిటేషన్ చాలా వీక్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వీకెస్ట్ వచ్చేసరికి వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఆ తర్వాత స్ట్రాంగెస్ట్ అండ్ నెక్స్ట్ వీకెస్ట్ ఆర్ స్ట్రాంగెస్ట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. చెప్పాలంటే దీనికి చీట్ కోడ్స్ కూడా అవసరం లేదనమాట, మీరు డైరెక్ట్గా బి ఆప్షన్ అయితే టిక్ కొట్టొచ్చు. ఇలాంటి ఈజీ చాప్టర్స్ అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి. మీరు చీట్ కోడ్స్ అప్లై చేసినా కొంచెం మిస్టేక్ ఛాన్స్ ఉంటుంది, బట్ కొంచెం ప్రిపేర్ వెళ్తే మాత్రం ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ హ్యాస్ ద సేమ్ డైమెన్షన్స్ అంటున్నాడు. ఇక్కడ మనకు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. డెన్సిటీ సేమ్ ఉంది కదా, సేమ్ అని టిక్ కొట్టేస్తారు. ఆర్ ఎల్స్ మొమెంటం సేమ్ ఉంది కదా అని చెప్పి టిక్ కొట్టేస్తారు. అలా కాదు, మీరు ఒక్కసారి వీటిని చెక్ చేసి చూడండి, పక్కా డిఫరెంట్ వస్తాయి. సో ఒకసారి ఇప్పుడు సి ఆప్షన్ చెక్ చేస్తాను. మీరు స్ప్రింగ్ కాన్స్టెంట్ తెలుసు కదా మీకు, కే అంటే ఏంటి, ఫోర్స్ అపాన్ లెంత్ అనమాట. ఈ ml/-2 ఎలా వచ్చింది, ఫోర్స్ అంటే ఏంటి, మాస్ అంటే యాక్సిలరేషన్. సో మాస్ యాజిటీస్ ఉంటుంది. యాక్సిలరేషన్ అంటే ఏంటి, m/s². సో L/-2 డివైడ్ బై L. సో అలా మనకి m/-2 వస్తుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఎనర్జీ, దీని ఫార్ములా వచ్చేసరికి ఏముంటుంది అంటే ఎనర్జీ అపాన్ ఏరియా. ఎనర్జీ అంటే ml²T⁻² డివైడెడ్ బై L². ఇది ఎలా వచ్చింది ml²T⁻², యాక్చువల్లీ గుర్తుండిపోతుంది చేసి, బట్ ఇన్ కేస్ గుర్తు లేకపోతే ఎనర్జీ అంటే మనం ఇంటిగ్రల్ FDX రాస్తాం. సో ఇంటిగ్రల్ FDX అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి D అని అనుకోండి. సో M, యాక్సిలరేషన్ అంటే L/-2, డిస్ప్లేస్మెంట్ L, ml²T⁻², సింపుల్. సో దాని ప్రకారం చేసి రెండు సేమ్ వచ్చేస్తాయి అనమాట. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కి చీట్ కోడ్స్ అప్లై చేసుకొని మీ మార్క్స్ అయితే పోగొట్టుకోకండి. కొంచెం చూసుకోండి, ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ మీరు చీట్ కోడ్ అప్లై చేయాలి అన్న ఈ 2 క్వశ్చన్స్లలో. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఆడ్ 1 అవుట్, సి అయితే ఈ D కూడా మీకు ఆర్డర్ మొత్తం డిఫరెంట్ ఉంది. సో యూ కెన్ గో ఫర్ ఐదర్ A or B అనమాట. సో రెండిట్లో ఇది ఒకటి పెట్టేసేయచ్చు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ వాడి ఏదైనా కొంచెం హింట్ తెలిస్తే మాత్రం బి పెట్టేస్తారు మీరు. ఇక్కడ మీరు ఇన్ కేస్ చీట్ కోడ్స్ వాడాలి అంటే యూ కెన్ కీప్ దిస్ క్వశ్చన్ ఎట్ ద లాస్ట్, అంటే లాస్ట్ వరకు ఉంచుకోండి. ఆ తర్వాత అన్ని ఒకటి ఆప్షన్ పెట్టేయండి, అక్కడ మీకు తగిలే ఛాన్స్ ఉంటుంది. లేదు నేను కంపల్సరీ చీట్ కోడ్ అప్లై చేస్తా అంటే యూ కెన్ గో ఫర్ ఐదర్ బి ఆప్షన్ ఆర్ సి ఆప్షన్ అనమాట. బట్ ఐ డు నాట్ ప్రిఫర్ యూజింగ్ చీట్ కోడ్స్ ఫర్ సచ్ ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టైమ్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పార్టికల్ ఇచ్చాడు, దాని తర్వాత వెలాసిటీ ఇచ్చిండు, దాని తర్వాత యాక్సిలరేషన్ ఏంటని అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. సో ఫస్ట్ మీకు వెలాసిటీ కావాలంటే ఒక్కసారి డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. యాక్సిలరేషన్ అంటే అగైన్ వెలాసిటీ డిఫరెన్షియేట్ చేయండి, దాని బట్టి యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ V అని ఇచ్చాడు కాబట్టి వీతో సబ్స్టిట్యూట్ చేసుకోండి, -2av³ వచ్చేస్తుంది. మైనస్ ఎందుకు వచ్చిందని మీకు తెలుసు కదా, u/v డిఫరెన్షియేట్ చేసి ఏమొస్తుంది, కింద v² పైన vu' -uv', దాని ప్రకారం చేసి వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్. నా ఎంసెట్ టైంలో కూడా ఇలాంటి క్వశ్చన్ చేసినట్టు గుర్తు అనమాట నాకైతే, ఆల్మోస్ట్ ఇదే ఆన్సర్ కూడా. సో ఇప్పుడు చీట్ కోడ్ ఎట్లా అప్లై చేస్తామంటే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ ఆప్షన్ -2ab v², సెకండ్ 2ab v³. సో సంబంధమే లేదు, ఇక్కడ -2ab v³ కొంచెం రిలేటెడ్ ఉంది, ఇది 2ab v². సో ఇది రెండు v² ఉన్నాయి ఓకే, బట్ స్టిల్ ఇక్కడ b మిస్సింగ్ ఉంది. సో ఈ రెండు అసలు మనం ఆడ్ 1 అవుట్ లాగా వదిలేసేయచ్చు. సో ఈ రెండు చాలా సిమిలర్ ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టేసేయండి. ఇక్కడ మీకు B or C కాబట్టి ఇక B అయినా C అయినా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, 50% ప్రాబిలిటీ ఉంటుంది. లేదు మీరు కొంచెం కామన్ సెన్స్ వాడి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ట్రై చేస్తే
మీకు బి కంపల్సరీ రాదు, బి ఎలిమినేట్ అయిపోతుంది ఏమన్నా అట్లా అనిపిస్తే సి పెట్టేయచ్చు, లేదంటే బి ఆర్ సి ఒకటి పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక బాంబ్ ఉంది దట్ ఇస్ డ్రాప్డ్ ఆన్ అన్ enemy post on the ground by an aeroplane flying horizontally. ఒక వెలాసిటీ ఇచ్చిండు, హైట్ ఇచ్చాడు. At the time of dropping of the bomb, horizontal distance of the aeroplane from the enemy post so that bomb hits the target is. సో ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటున్నాను అనమాట, హారిజాంటల్ డిస్టెన్స్. సో ఒక్కసారి మీరు దీని సొల్యూషన్ చూడండి. సో ఒక డయాగ్రామ్ అయితే గీసాను, ఇదంతా మీకు చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ టైం టేకెన్ టు గ్రౌండ్ అని చెప్పేసి s ఈక్వల్స్ టు t ప్లస్ హాఫ్ t స్క్వేర్, దాని ప్రకారం సాల్వ్ చేసుకుంటే మీకు టైం వస్తుంది. రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటే డిస్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి హారిజాంటల్ రేంజ్, దాని ప్రకారంగా u cos t ఇంటూ టైం ఆర్ ux ఇంటూ t, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీకు 500/3 వచ్చేస్తుంది అనమాట. సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు దాంట్లో చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తారంటే, సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఇక్కడ ఆడ్ ఆప్షన్ ఏం కనిపిస్తుంది, 498 కనిపిస్తుంది. సో క్లీన్గా ఎలిమినేట్ చేసేసాను, బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ ఇన్ ద ఫ్రాక్షన్స్, ఇది ఒక్కటి వితౌట్ ఫ్రాక్షన్. సో డి ఎలిమినేట్. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ 400, నెక్స్ట్ 500, నెక్స్ట్ 1700. అసలు 400 ఎక్కడ, 500 ఎక్కడ, 1700 ఎక్కడ. సో మరీ ఆడ్ వన్ అవుట్, చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఇది కూడా తీసేయండి. సో ఇంకా ఏఆర్బీలో ఏదో ఒకటి పెట్టేయచ్చు. మనం ఇంకా 100% గెస్ చేయలేం, బట్ 50% ఛాన్స్ వరకు అయితే తేవగలుగుతాం అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇక లక్ ఒకటి, మీకు కొంచెం మీ స్కిల్స్, మీ ఐక్యూ, కొంచెం కామన్ సెన్స్ అవి అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి జనరల్గా బి ఆర్ సి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు బి పెట్టేస్తే పెట్టేయచ్చు. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నౌ లెట్స్ సీ సమ్ మోర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 2 బాడీస్ వెయిట్స్ ఇచ్చాడు, ఆ తర్వాత మూవింగ్ విత్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. ద రేషియో ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లీనియర్ మూమెంట్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది మనకు మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది, ఇంకా చాలా ప్లేసెస్ వస్తుంది. మీరు ఏం లేదు, కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² మల్టిప్లై అండ్ డివైడ్ బై m చేసుకోండి. m²v² బై 2m అంటే mv హోల్ స్క్వేర్ అంటే p² అవుతుంది. సో p² బై 2m, దాని ప్రకారంగా మూమెంటం వచ్చేసరికి 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అంటే √2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. దాని ప్రకారంగా మూమెంటం 1, మూమెంటం 2 తీసుకోండి, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో సింపుల్గా మీకు 1:2 వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తారంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ 4:1, నెక్స్ట్ √2:1, నెక్స్ట్ 1:2, 1:16. సో ఇక్కడ ఫస్ట్ ఆడ్ వన్ అవుట్ ఏంటి, √2:1. అన్ని నార్మల్గా ఉన్నాయి, ఒకటి ఇర్రేషనల్ కాబట్టి బి ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ 4:1, 1:2 ఓకే. ఈ 1:16 మరీ వేరియేషన్ ఉంది, చాలా దూరం అయిపోతుంది కాబట్టి డి కూడా ఎలిమినేట్ చేయవచ్చు. సో యూ కెన్ గో విత్ ఐదర్ ఏ ఆర్ ఐదర్ సి. ఇలా కూడా ఏదో ఒకటి పెట్టవచ్చు కాబట్టి జనరల్గా బి ఆర్ సి కరెక్ట్ అవుతుంది కాబట్టి, ప్లస్ మనకి ఇక్కడ సి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి సి పెట్టేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద రేడియస్ ఆఫ్ ఎర్త్ బికమ్స్ x టైమ్స్ ఇట్స్ ప్రెసెంట్ వాల్యూ అంటున్నాడు. సో ద న్యూ పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఇన్ హవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నార్మల్ రేడియస్ ఆఫ్ ఎర్త్ r అనుకుంటే న్యూ రేడియస్ x టైమ్స్ r అవుతుంది. దాని ప్రకారంగా కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, చాలా సింపుల్ క్వశ్చన్. I1 ω1, I2 ω2. మనకి జనరల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ అంతా 2/5 mr². సో దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ సో చాలా సింపుల్గా వచ్చేస్తుంది. టైం పీరియడ్ ఈక్వల్స్ 24x² అన్నమాట ఆన్సర్. ఇప్పుడు చీట్ కోడ్ ఎట్లా అప్లై చేస్తామంటే, ఇక్కడ చూడండి 6 to the 12, 12 to the 24, 24 to the 48. సో ఇలా ఉన్నప్పుడు ఆర్ఎల్ 6+2+2+2 ఉన్నా ఆర్ మల్టిప్లికేషన్ ఇంటూ 2 ఉన్నా మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ లాస్ట్ ఎలిమినేట్ చేసేయండి, అంటే లోయెస్ట్ హైయెస్ట్ ఎలిమినేట్ చేయండి. ఆ మిడిల్లో ఉన్న 2 వాల్యూస్ తీసుకోండి. యూ కెన్ గో విత్ ఐదర్ 12 ఆర్ 24. సో ఇక్కడైతే 24 ఆన్సర్ అనమాట. అంతకన్నా కూడా పర్ఫెక్ట్ చెప్పేసినామంటే మనం చదివిన వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండదు కాబట్టి, సో మనం మాక్సిమం 50% ఛాన్స్కి తెలియగలుగుతాం. ఇంకా అక్కడ నుంచి మీ లక్ బేస్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక టెంపరేచర్ స్కేల్ ఉంది, దాంట్లో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ వచ్చేసరికి 20 degrees X, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే 100 degrees X అనమాట. ఆ టెంపరేచర్ ఆఫ్ 40 degrees Celsius వుడ్ బి ఇండికేటెడ్ ఆన్ దిస్ న్యూ టెంపరేచర్ స్కేల్ యాజ్. సో ఇక్కడ ఏం లేదు, స్టాండర్డ్ స్కేల్ తీసుకోండి, ఆ తర్వాత న్యూ స్కేల్ తీసుకోండి. సో ఇక్కడ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ తీసుకోండి. మనకు ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది అనమాట, రీడింగ్ ఆన్ ఎనీ స్కేల్ మైనస్ లోవర్ బౌండ్ బై అప్పర్ బౌండ్ మైనస్ లోవర్ బౌండ్. ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలంటే, కాన్స్టెంట్ ఫర్ ఆల్ స్కేల్స్ అనమాట. సో ఈ రెండు స్కేల్స్కి ఫార్ములా అప్లై చేసినంటే ఆటోమేటిక్గా x = 56 వచ్చేస్తుంది. సో మన మెయిన్ ఏం ఇక్కడ ఏంటంటే చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చూస్తాం. సో ఇక్కడ చూడండి, లోయెస్ట్ వాల్యూ 54 తీసేయండి, హైయెస్ట్ వాల్యూ 70 తీసేయండి. యూ కెన్ గో విత్ 60 or 56. ఇక్కడ మనకి జనరల్గా బి ఆర్ సి ఎక్కువ కరెక్ట్ అవుతాయి కాబట్టి, ఇక్కడ బి కూడా మనకు మ్యాచ్ అయింది కాబట్టి, సో యూ కెన్ గో విత్ బి ఆప్షన్ అనమాట. సో 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అవుట్పుట్ ఆఫ్ ద NAND గేట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు నాట్ గేట్, ద రిజల్టెంట్ గేట్ ఈస్ అంటున్నాడు. సో NAND అంటే ఏంటి, ఫస్ట్ AND తీసుకోండి. AND అంటే డి లాగా గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో ఫస్ట్ AND గేట్ తీసుకోండి, ముందు నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టుకోండి. దట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు నాట్ గేట్. సో మళ్ళీ నాట్ గేట్ అంటే సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్, నాట్ గేట్ కాబట్టి. సో XY హోల్ బార్, ఎందుకు AND అంటే XY, NAND అన్నాడు కాబట్టి నాట్ చేసుకోండి, XY హోల్ బార్. మళ్ళీ దీనికి నాట్ చేస్తే XY హోల్ బార్ అగైన్ బార్. సో మనకు డిమోర్గన్స్ లా దాని ప్రకారంగా XY వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ AND గేట్ అనమాట. సో చాలా సింపుల్ ఇది, దీని చీట్ కోడ్స్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం లాజిక్ చూసుకోండి, మీరు ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా చేయగలుగుతారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫిజిక్స్. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీ అయితే చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ R ఇచ్చాడు, రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అంటున్నాడు. సో మీకు వాల్యూస్ తెలిసి డైరెక్ట్ చెప్పవచ్చు, లేదన్నా కూడా మీరు ఈ ఫార్ములా చూసుకోండి, R = n² × 0.529. ఇదే సేమ్ మనకి మోడర్న్ ఫిజిక్స్లో వస్తుంది అనమాట. ఒక్కసారి చూసుకుంటే రెండింటిలో యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ n² / z. n అంటే మనకి 3 ఇచ్చాడు ఆర్బిట్,
థర్డ్ ఆర్బిట్ కాబట్టి 3 స్క్వేర్ బై 1 ఇంటూ 0.529. దీని పీకోమీటర్స్ కన్వర్ట్ చేసుకోండి 10⁻12. నెక్స్ట్ అలానే హీలియం సింపుల్ రేషియోస్ కూడా వచ్చేస్తాం అన్నమాట ఆన్సర్. సో దీన్ని కూడా చీట్ కోడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో చీట్ కోడ్స్ ఉన్న దగ్గర అయితే చెప్తాను. ఇన్ కేస్ చీట్ కోడ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు లాస్ట్ లో పెట్టుకోండి ఈ క్వశ్చన్. ఏవైతే ఆప్షన్స్ తక్కువ వచ్చాయో అదే ఆప్షన్ ని అన్నిట్లో పెట్టేసేయండి. సో మీ మార్క్స్ అయితే డెఫినెట్ గా బూస్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఎంథాల్పీ ఫర్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ పీరియడ్ అంటున్నాడు. సో థర్డ్ పీరియడ్ లో మనకి ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఉంటాయి. బట్ యాక్చువల్గా మనకి అల్యూమినియం గ్రేటర్ దాన్ మెగ్నీషియం గ్రేటర్ దాన్ సోడియం రావాలి, అంటే రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి యాక్చువల్గా. కానీ ఎందుకు ఇలా ఉన్నాయంటే మనకి డ్యూ టు పెనిట్రేషన్ పవర్ డిఫరెన్స్ ఇన్ 3s and 3p ఆర్బిటాల్స్. సో దీనివల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎక్సెప్షన్ కేసు, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఏంది, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ క్లోరిన్ 3.5 అంటున్నాడు. యాక్చువల్గా ఫ్లోరిన్కి 3.5 ఉంటుంది, క్లోరిన్కి జస్ట్ 3 ఉంటుంది అనమాట. అది కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ సైజెస్, ఇది ఎవరైనా చెప్తారు, క్యాటయాన్ ఈజ్ లెస్ దెన్ యానియాన్. అది కూడా ఎక్కువ క్యాటయాన్ చార్జ్ ఉంటే చాలా తక్కువ సైజ్ ఉంటుంది, ఎక్కువ యానియాన్ చార్జ్ ఉంటే ఎక్కువ సైజ్ ఉంటుంది అనమాట. సో సింపుల్ క్వశ్చన్ అది కూడా, అది కరెక్టే. ఫోర్త్ ఏంటి, 106. సో 106 చాలా ఈజీ. ఎలా చేస్తాం దీన్ని, 1 అంటే అన్ అంటే యూఎన్ రాస్తాం, 0 అంటే నిల్, 6 అంటే హెక్స్. సో అన్ నిల్ హెక్స్. వాడు ఏమి ఇచ్చాడు, సమ్ బోరియం అని ఇచ్చాడు. సో ఇది తప్పు, జస్ట్ 103 మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ ఒకసారి చూడండి చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తామో. సో ఇక్కడ మనకి 1తో స్టార్ట్ అయ్యేవి 2 ఉన్నాయి, 2తో స్టార్ట్ అయ్యేవి 2 ఉన్నాయి. సో మీకు కొంచెం బేసిక్ కామన్ సెన్స్ వాడారు అనుకోండి, సో మీకు తెలిసిపోతుంది ఒకటి తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకో, 2 అయితే పక్కా తప్పని తెలిసిపోతుంది. సో 2 ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ నెగ్లెక్ట్ చేసేసేయండి. సో ఇలా 2 ఉంది, సో ఏ బి డి నెగ్లెక్ట్ అయిపోతుంది. సో బ్లైండ్లీ యూ క్యాన్ టేక్ ద ఆన్సర్ as సి. సో ఒట్టి చీట్ కోడ్స్ కాదు, చీట్ కోడ్స్ ప్లస్ బేసిక్ నాలెడ్జ్ గివ్స్ యూ ఎఫిషియెంట్ రిజల్ట్స్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది కూడా చాలా సింపుల్. సో కెమికల్ బాండింగ్ నుంచి స్ట్రక్చర్స్ ఇచ్చాడు కదా, సో వీటికి బాండ్ పేరు లోన్ పేరు కనుక్కోండి. అండ్ వెస్పర్డ్ థియరీ, ఆ థియరీస్ ప్రకారంగా మీరు ఈజీగా ఆ షేప్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేస్తామంటే, ఏ ఏమో 3తో స్టార్ట్ అవుతుంది, బి ఏమో 4th, సి 3rd, డి 3rd. సో ఏసీడీలో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు అట్లీస్ట్ ఒక్కటి తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ I3 ఏమో లీనియర్, చాలా మంది తెలిసింది, బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. I3 180 degrees ఉంటుంది, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు ఒక్కటి తెలిసింది అనుకోండి, సి అయితే పక్కా 2 అని చెప్పేసి. సో మీకు ఏసీడి ఉంది, సో కంపల్సరీ మీకు డి అవుతుంది. డీలో మాత్రం మీకు సి ఆప్షన్ 2 ఉంది కాబట్టి. సో చీట్ కోడ్స్ మనకి అప్లై చేయగలుగుతున్నాం. ఎట్లా, ఏసీడి వరకు మనం చెప్పగలుగుతాం ఏసీడీ ఏదో ఒక ఆన్సర్ ఉంటుందని. అక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వాలి అంటే మీరు ఇలా చీట్ కోడ్ చూడొచ్చు, మిగతా సేమ్ సిమిలర్ చూడొచ్చు. కానీ మీకు కొంచెం అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, అచ్చా I3 అంటే నాకు పక్కా లీనియర్ ఉంటుంది, నాకు మా సార్ చెప్పిండు, నేను నోట్స్ రాసుకున్నా, కొంచెం అట్లా బేసిక్ I3 కాదు ఏదో ఒకటి SO3 కానీ ఏదో ఒకటి తెలిసింది అనుకోండి. సో మీరు సింపుల్ అయితే అటెంప్ట్ చేసేవచ్చు ఈ క్వశ్చన్. సో ఇలా మనం అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు లెట్స్ సీ సమ్ మోర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, Na2O2 అంటున్నాడు, దాట్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అందరికి తెలిసిందే. D2 అంటే మోడరేటర్, మనం ఇది ఫిజిక్స్లో చదువుకొని ఉంటాం. ఆ తర్వాత సీజియం అనేది ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్. ఆ తర్వాత MgOH టేకెన్ ట్వైస్ అంటే మనకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏమవుతుంది, యాంటాసిడ్ అవుతుంది. సో మనకి 10th క్లాస్లో ఉంటుంది అనమాట, నాకు తెలిసి 10th క్లాస్లో ఒక పాయింట్ ఉండే అనమాట, మా సార్ చెప్పినట్టు గుర్తు. సో ఓకే, ఎనీవేస్, సో ఇవన్నీ మ్యాచ్ చేస్తే మనకి ఏ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తాం అంటే, ఏలో సిలో మాత్రమే ఏ అనేది 3 ఉంది, సిమిలర్ ఉంది. అండ్ బి అండ్ డి మీకు ఏ ఆప్షన్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సో బి అండ్ డి నెగ్లెక్ట్ చేసేయండి, గో విత్ ఏ ఆర్ సి. ఇప్పుడు ఇందులో కూడా మీరు కొంచెం కామన్ సెన్స్ వాడండి. సీజియం అనేది ఏంటి, ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్, అందరికి తెలుసు. మీరు కొంచెం ఎనర్జీ అప్లై అయ్యగానే మీకు ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో మీరు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ బేసిక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చదువుకొని ఉంటే మీరు ఈజీగా చెప్పేస్తారు, సిఎస్ అనేది సీజియం అనేది ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అని చెప్పేస్తారు. సో మీకు పక్కా తెలుసు, సి అనేది పక్కా 1 అని చెప్పేసి తెలుసు. సో సి అనేది పక్కా 1. మీకు ఉన్నాయి 2 ఆప్షన్స్ ఇక్కడ, ఐదర్ ఏ ఆర్ సి. చీట్ కోడ్స్ అప్లై చేస్తే ఏ ఆర్ సిలో కరెక్ట్ అవుతుంది. 50% ఛాన్స్ ఉంది ఇక్కడ మీకు కరెక్ట్గా ఆనికి. ఇట్లా ఒక్కటి తెలిసినా కూడా మీకు సీజియం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేసిక్ తెలిసినా కూడా ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసి రావచ్చు అనమాట. సోడియం హైడ్రేట్ విత్ వాటర్ లిబ్రేస్ ఆక్సిజన్ గ్యాస్ అంటున్నాడు. సో ఇన్ఆర్గానిక్ క్వశ్చన్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ రాసిన అనుకోండి, బేసిక్ సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, H2 గ్యాస్ వస్తుంది. ఈ రెండు ఆక్వస్, ఫస్ట్ సాలిడ్, లాస్ట్ గ్యాస్ అనమాట. సో మీరు ఎన్సెట్ చదువుకుంటే మాత్రం గెస్ చేయగలుగుతారు హైడ్రోజన్. సో ఫస్ట్ వన్ ఇస్ రాంగ్. మీథేన్ అండ్ సీలియన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రైడ్స్. సో మనకు తెలిసింది కదా, హైడ్రైడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ అనమాట. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే డు నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ కోవలెంట్ బాండ్స్. ఎగ్జాంపుల్ గ్రూప్ 13 ఎలిమెంట్స్, మీకు తెలిసింది అది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అంటే మీకు సఫిషియెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి టు డూ ద ఆర్ టు ఫార్మ్ ద కోవలెంట్ బాండ్స్. అలా గ్రూప్ 14 ఉంటాయి మనకి, కార్బన్, సిలికాన్, జెర్మేనియం అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఏంటి, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. గ్రూప్ 15, గ్రూప్ 17 ఎలిమెంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, క్లోరిన్, బ్రోమిన్, ఇవన్నీ ఎలిమెంట్స్ రాసిన యాక్చువల్గా, ఇవన్నీ హైడ్రేట్స్ రాసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, మీథేన్ అండ్ సిలియన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్. సో మీథేన్ అంటే కార్బన్, సిలియన్ అంటే సిలికాన్. సో దీస్ ఆర్ గ్రూప్ 14 అంటే గ్రూప్ 14 అంటే ఎలక్ట్రాన్ సఫిషియెంట్ అంటే ఎలక్ట్రాన్ ప్రిసైజ్. సో దాట్స్ ద రీజన్ ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ అమోనియా అండ్ వాటర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో ఇక్కడ చూడండి నైట్రోజన్ ఎక్కడ ఉంది, ఎలక్ట్రాన్ రిచ్ లో ఉంది, అంటే ఎలక్ట్రాన్ రిచ్ అనమాట. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఇచ్చిండు. సో థర్డ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఫోర్త్ చూడండి
హైడ్రేట్స్ ఆఫ్ బెరిలియం అండ్ మెగ్నీషియం పాలిమరిక్ స్ట్రక్చర్. కరెక్టే, మనకి BH2 అవన్నీ ఏమంటే మనకి మేజర్ స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యి ఒక పాలిమరిక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఈ బెరిలియం హైడ్రైడ్ ఇవన్నీ. సో బ్రిడ్జ్ హైడ్రోజన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా మనకి పాలిమర్ నేచర్ అయితే ఉంటుంది. కరెక్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఒకసారి చీట్ కోడ్స్ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ నాకు చూడంగానే ఏం కనిపిస్తుంది అంటే 444 అంటే BCD కనిపిస్తుంది అనమాట, మెజారిటీ రిపీటెడ్ది. మీకు అట్లీస్ట్ ఒక్కటి తెలిసిన బేసిక్ ఏమైనా తెలిసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ప్రెస్ ఏదైనా 4th గ్రూప్ అని తెలిసింది అనుకోండి, సో కంపల్సరీ సెకండ్ కరెక్ట్. సో సెకండ్ అయితే పక్కా ఉండాల్సింది అనుకుంటారు. సో సెకండ్ ఉన్న చూసి C ఆప్షన్ పెట్టేస్తారు. అంటే ప్యూర్ చీట్ కోడ్స్ కాదు, కొంచెం చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతున్నాయి. 444 పక్కా ఇలానే ఉంది ఆన్సర్. కానీ అట్లీస్ట్ మనకు కొంచెం బేసిక్ కామన్ సెన్స్ వాడి 1, 2 ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసోసియేషన్ క్వశ్చన్. మీరు చూడగానే బ్లైండ్గా పెట్టేసేయండి. ఇన్ కేసు రాకపోతే A ట్రూ B ట్రూ ఎక్కడ ఉంది, C ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ లూబ్రికేట్లో యాక్ట్ అవుతుంది అండ్ స్లిపరీ నేచర్ ఉంటుంది గ్రాఫైడ్ కి. A and R is a correct expression for. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకో ట్రిక్ చెప్పడం మర్చిపోయి ఏంటంటే, ఇన్ కేస్ మీకు క్వశ్చన్ లో అసలు ఏం ఐడియా రావట్లేదు, అసలు మేజర్ ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్ గురించి అడుగుతున్నాడు అనుకోండి, మీరు జస్ట్ ఆల్ఫా హైడ్రోజన్స్ కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, మీరు జస్ట్ మేజర్ ప్రోడక్ట్ అనేది ఆల్ఫా హైడ్రోజన్స్ కనుక్కొని పెట్టేసేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే ఆల్ఫా హైడ్రోజన్స్ బేస్ చేసేసేయండి. అది వన్ ఆఫ్ ద ట్రిక్ అనమాట. సో ఇప్పుడు IUPAC నేమ్ ఏంటి, నెంబరింగ్ వేసుకోండి. ఆ నెంబరింగ్ ప్రకారంగా ఆన్సర్ ఏమొస్తుందంటే 2 బ్రోమో 1 ఇథైల్ 4 నైట్రో బెంజీన్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఇది ఏం తెలియకున్నా అట్లీస్ట్ బేసిక్ మనకి ఆల్ఫాబెట్స్ తెలిసిన ABCDE అలవసరం తెలిసినా కూడా ఇక్కడ చూసేయచ్చు మీరు. ఫస్ట్ E వచ్చింది, నెక్స్ట్ B వచ్చింది. తప్పు. ఆల్ఫాబెట్స్ ఎట్లా వస్తాయి, ఫస్ట్ B వస్తుంది, నెక్స్ట్ E వస్తుంది. సో ఐదర్ B ఆర్ C. సో ఇప్పుడు రెండిట్లో ఏది పెట్టాలి అంటే, సో మీకు బేసిక్ సమ్ రూల్ తెలిసినా కూడా ఈ సమ్ క్యాలిక్యులేట్ చేయండి. 2 + 1 3, 3 + 4 7. సో 7 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 3 + 4 7, 7 + 1 8 వస్తుంది. సో C కట్ చేయండి, B ఇస్ కరెక్ట్ ఆన్సర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హైపర్ కాంజుగేషన్. హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటంటే మీకు హైడ్రోజన్ అనేది మూవ్ అవుతుంది అనమాట ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. సో దిస్ హైపర్ కాంజుగేషన్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు హైడ్రోజన్ అనమాట. సో కంపల్సరీ హైడ్రోజన్ అయితే ఉండాల్సిందే. హైడ్రోజన్ ఉంటేనే మనకి హైపర్ కాంజుగేషన్ పాసిబుల్ అవుతుంది. సో మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ తెలిసినా కూడా మీరు ఆల్ఫా హైడ్రోజన్ కనుక్కోండి. ఆల్ఫా హైడ్రోజన్ అనుకుంటే ఫస్ట్ దానికి మీకు ఆల్రెడీ కార్బన్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోయింది, 4 సాటిస్ఫై అయిపోయింది. సో 0 ఆల్ఫా హైడ్రోజన్స్. సో 0 ఆల్ఫా హైడ్రోజన్స్ కాబట్టి నో హైపర్ కాంజుగేషన్, సింపుల్. లేదు మీ చీట్ కోడ్స్ అప్లై చేయాలి అన్నా కూడా మీకు ABC అయితే సిమిలర్ ఉన్నాయి. ఆ ABCలో యూజ్ చేసి ఏదో ఒకటి పెట్టేసేయండి. మీకు కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉంటే మాత్రం ఈజీగా కరెక్ట్ పెట్టేయచ్చు ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ విచ్ ఫేవర్ ఫిజికల్ అడ్సార్ప్షన్. మీకు తెలుసు ఫిజికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది. బేసిక్ ఫ్యాక్టర్స్ తెలిసినాయి అనుకోండి. సో ఫిజికల్ అంటే లో టెంపరేచర్ ఒకటి, ఆ తర్వాత హై సర్ఫేస్ ఏరియా ఉండాలి. ఎందుకంటే అడ్సార్బ్ చేయాలంటే కంపల్సరీ హై సర్ఫేస్ ఏరియా ఉండాలి. ఆ తర్వాత మనకి హై ప్రెషర్ ఉండాలి. 1, 2, 5 కరెక్ట్ అనమాట. మీరు చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేస్తారు, ABD అన్నిట్లలో 1 ఉంది. సో మూడిట్లలో ఆన్సర్ ఉంటుంది. 5, 5 A and B లో మాత్రమే ఉంది. సో మీకు అట్లీస్ట్ హై టెంపరేచర్ అనేది ఫిజికల్ అడ్సార్ప్షన్ కి ఫేవరబుల్ కాదని తెలిసినా కూడా, సో అక్కడ నుంచి మీరు కొంచెం కామన్ సెన్స్ పెడితే మాత్రం మీకు అక్యురేట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో మీరు సాల్వ్ చేసుకోండి. నార్మల్ కాన్సెప్ట్ బేస్ మీద వీడియోలు అంతా అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. సో మీరు ఏం లేదు, సాల్వ్ చేసుకుంటే మీరు ఆన్సర్ అయితే A2, B3, C4, D1 అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. 2, 2. సో A and D లో ఆన్సర్ ఉండే ఛాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 50% వచ్చేసింది ఇక్కడ మనకి ఆన్సర్ ఆల్రెడీ, అంటే 50% ప్రాబిలిటీ వచ్చేసింది. సో ఇప్పుడు రెండిట్లో ఏంటంటే కొంచెం కామన్ సెన్స్, కొంచెం బేసిక్ అట్లా నాలెడ్జ్ ఉన్నా కూడా ఎదురు పెట్టేస్తే మీకు ఏ కరెక్ట్ ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ అబౌట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్. అండ్ మీకు ఏదైతే చీట్ కోడ్స్ అప్లై కానీ ఉన్నాయో అవన్నీ మీరు లాస్ట్ పెట్టుకోండి, అన్ని ఒక ఆప్షన్ పెట్టేయండి, మీకు డెఫినెట్గా వర్కౌట్ అయితే అవుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఒక్కసారి హెల్ప్ఫుల్ అయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఏమంటే కామెంట్ సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో మనకు కావాలన్నా కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.